మనము ఇండిపెండెన్స్ డే రేపు జరుపుకోబోతున్నాం కాబట్టి 80ది మనము ప్రజాస్వామ్య సంబంధమైన విషయాల మీదనే ఈరోజు వీడియోలు చేస్తున్నాం. సో ఒకటి మనం పార్లమెంట్ గురించి చేశాము, డీలిమిటేషన్. ఇది రెండో వీడియో. ఈ వీడియోలో మనం ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టడము న్యాయమా కాదా, అవసరమా కాదా, అది స్వార్థం కోసమా లేకపోతే దేశ భద్రత కోసమా, దేశ రక్షణ కోసమా అనేది మనం ఇక్కడ గమనించాలి. దాన్ని ఇక్కడ మనం చర్చిద్దాం. సో అందరికీ తెలుసు. సో 1971 ఎలక్షన్స్లో ఉత్తరప్రదేశ్ నుంచి రాయ్బెరీలో ఉండి ఇందిరాగాంధీ గారు గెలిచారు. ఇందిరాగాంధీ గారు రాజనారాయణ్ అనే సోషలిస్ట్ లీడర్ మీద గెలిచారు. ఆయన కేసు వేశాడు. అది 1975లో జస్టిస్ సిన్హాని అలహాబాద్ హైకోర్టు. ఈ అలహాబాద్ హైకోర్టు ఇప్పుడు కూడా మీరు గమనించండి, ఈ రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ, సో ఈ నెహ్రూ కుటుంబీకులకు సంబంధించిన కేసులన్నీ ఎప్పటి నుండో అలహాబాద్ హైకోర్టులోనే జరుగుతాయి. ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ మీద అలహాబాద్ హైకోర్టులోనే ప్రతి నెలలో లేకపోతే 2 నెలలకు 3 నెలలకు కేసులు నడుస్తూనే ఉన్నాయి. కొంతమంది అదే పనిగా ఆయన సిటిజన్షిప్, ఆయన పౌరత్వాన్ని గురించి కూడా వేస్తున్నాడు. ఆయనకి ఏదో ఉంది. దాని తర్వాత ఆయన ఎందుకు బయటికి పోతున్నాడు, బయటకు టూర్లు ఎవరు, ఇవన్నీ రకరకాలు. బీజేపీ సానుభూతికర్తను అని చెప్పేసి కర్ణాటక నుంచి వచ్చి అలహాబాద్లో వేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఈ అలహాబాద్ హైకోర్టులో మనకి ఎప్పటి నుంచో ఇందిరాగాంధీ నుంచి ఉంది కాబట్టి సో అక్కడే వేస్తున్నాడు. దాన్ని సుప్రీంకోర్టు వాళ్ళు గమనించారు. సో సుప్రీంకోర్టు వాళ్ళు కర్ణాటక నుంచి వచ్చిన వ్యక్తి లేకపోతే కర్ణాటక హైకోర్టులో వేయకుండా, ఢిల్లీ హైకోర్టులో వేయకుండా అలహాబాద్ హైకోర్టుకు పోయి ఎందుకు కేసు ఇస్తున్నాడు రాహుల్ గాంధీ మీద? దానికి రీజన్ ఉండాలి కదా, ఎందుకు అడ్మిట్ చేసుకుంటున్నారు? సో డెఫినెట్లీ దేర్ ఈజ్ ఎ కాన్స్పిరసీ. మీరు ఏ రకంగా అటు తిప్పినా ఇటు తిప్పినా ప్రజలకు అనుమానం వస్తుంది. దానికి నివర్తించండి, జవాబు చెప్పండి. సరే, ఇక్కడ మన అసలు పాయింట్ కొట్టాం. సో ఎమర్జెన్సీ పాఠం మోడీ గారు ఇందిరాగాంధీ ఎందుకు క్రూరత్వంగా చేసినట్టుగా, 1000 మందిని చంపించినట్టుగా, లేకపోతే ఆమె ఈ ఎమర్జెన్సీ పాఠాన్ని పిల్లలకు కూడా స్కూల్ బుక్లలో పెట్టారు. బట్ ఎమర్జెన్సీలో ఏం జరిగింది? ఎమర్జెన్సీ రావడానికి కారణం అనేది తెలియదు, అక్కడ చెప్తే కదా. సో ఎమర్జెన్సీ రావడానికి ఇందిరాగాంధీని నిర్వీర్యం చేసి జైలుకు పంపించి 6 సంవత్సరాల వరకు ఆమె తిరిగి ఎలక్షన్లో పోటీ చేయకుండా ఒక కుట్రపూరితంగా జరిగిన జడ్జిమెంట్ ఫలితమే ఎమర్జెన్సీ. ఎవరైనా మీ ఇందులో ఫ్యాక్ట్స్ వెరిఫై చేయొచ్చు, నేనే కల్పించట్లేదు. సో అందులో ఆమె మీద వచ్చిన అలిగేషన్స్ ఏంటి? ఓట్లు కొన్నదను, లేకపోతే ఓట్లు మనకేంటంటే ఎవరన్నా ప్రలోభ పెట్టిందను, లేకపోతే ఆ విషయమైన కేసు కాదది. సో ఇందిరాగాంధీ మీద ఉన్న కేసు ఏంటి? ఆమె ప్రభుత్వ సంస్థలను, ప్రభుత్వ ఉద్యోగులను ఆమె ఎలక్షన్లో వాడుకున్నది, అది కేసు. సో ప్రభుత్వంలో అంటే అక్కడ ఈమె ప్రైమ్ మినిస్టర్ కాబట్టి అక్కడున్న కలెక్టరు లేకపోతే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేటు లేకపోతే ఆ ఏరియా తహసీల్దారు లేకపోతే వీళ్ళు ఈమె పట్ల చూపుతున్న కొంత మనకు అది సపోర్టింగ్గా వాళ్ళు తీసుకోవచ్చు. బట్ వాళ్ళు ఆ విధంగా చేయటం వల్ల ఇందిరాగాంధీ ఎలక్షన్ ఏ విధంగా దాన్ని ఎఫెక్ట్ అయ్యి రాజనారాయణ్ ఓడిపోయాడు, ఇందిరాగాంధీ గెలిచాడని జడ్జి గారు చెప్పలేదు. కేవలము ప్రభుత్వ ఉద్యోగులను ఆమె వాడుకున్నది.
సో అది ప్రభుత్వ ఉద్యోగులను వాడుకోవటం అది ఎలక్షన్ కోడ్కు వ్యతిరేకం కాబట్టి ఆ ఎలక్షన్ సెట్ చేస్తే బాగానే ఉంటుంది. అంతవరకు తిరిగి ఆమె 6 సంవత్సరాల వరకు పోటీ చేయకూడదని మళ్ళీ ఆయన మరి ఏం చేయాలా? ఇందిరాగాంధీ ఏం చేయాలా? మోడీ గారు ఉంటే ఏం చేస్తారు? ఆమె ఆటోమేటిక్గా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు వాళ్ళు కూడా ప్రస్తుతం ఉన్న సుప్రీంకోర్టు జడ్జెస్ లాగా ఆ రోజులలో మనకు దూకుడుగా వెంటనే దాన్ని స్టే ఇచ్చి ఉంటే ఎమర్జెన్సీ వచ్చేది కాదు. ఆ హైకోర్టు జడ్జిమెంట్ను స్టే ఇచ్చి ఉంటే ఎమర్జెన్సీ వచ్చి ఉండేదే కాదు. ప్రజలంతా గమనించాలి. ఇందిరాగాంధీని ఎమర్జెన్సీ మీద చాలామంది దుర్మార్గంగా తెలిసి తెలియకుండా అవగాహన రాహిత్యంతో మాట్లాడుతుంటారు. ఇందిరాగాంధీ షీ వాజ్ కంపెల్డ్, ఆమెను డూ ఆర్ డై కింద కండిషన్ లేక తీసుకొచ్చి ఎమర్జెన్సీ పెట్టాల్సి వచ్చింది. మీరు ఎవరైనా ఏమైనా అందులో వాస్తవం లేకపోతే వెరిఫై చేసుకోవచ్చు. సో సుప్రీంకోర్టుకి అయినా అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్కి అయినా స్టే ఇచ్చుంటే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టాల్సిన పని లేదు. వీళ్ళు సాగదీస్తారు. సాగదీసి కొన్ని నెలల తర్వాత అంటే అప్పటికి మరి ఆమె ఏం చేయాలి? సరే, జయప్రకాష్ నారాయణ్ ఆయన 3 లక్షల మందిని మనకు ఈ ఇందిరాగాంధీ రెసిడెన్స్ మీద మనము ధర్నా ముందు అటాక్ అని చెప్పేసి వాళ్ళు అక్కడ తయారు చేసుకున్నారు. సో వీళ్ళంతా జాతీయ నాయకులంతా ఏం చెప్పారు? మిలిటరీ వాళ్ళు ఎవరు కూడా ఇందిరాగాంధీ సలహాలు సూచనలు పాటించొద్దు. ఇందిరాగాంధీ సలహాలు సూచనలు పాటించొద్దు. సో ఆమె పదవీచ్యుతురాలైంది. ఇంకో 6 సంవత్సరాల వరకు ఆమె పోటీ చేసే అర్హత లేదు. అందువల్ల మిలిటరీ ఎవరు కూడా ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇంక్లూడింగ్ పోలీస్ ఎవరు ఇందిరాగాంధీ మాట ఖాతరు చేయొద్దు అని వీళ్ళు ప్రచారం చేశారు. సో అప్పుడున్న పరిస్థితుల్లో ఇందిరాగాంధీకి ఆప్షన్ లేదు. దాని తర్వాత సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ను కొట్టేసింది లేటుగా కొన్ని నెలల తర్వాత. మరి కొన్ని నెలల తర్వాత ఏం చేయాలి ఇందిరాగాంధీ? సో సుప్రీంకోర్టు అక్కడ డెలిబరేట్గా కేసు డిలే చేసింది, మనకు స్టే ఇవ్వకుండా. సో అలహాబాద్ హైకోర్టు సెట్ అసైడ్ చేయటమే కాకుండా 6 సంవత్సరాలు పోటీ చేయకూడదని సంబంధం లేని ఇష్యూ మీద ఆమె మీద పనిష్మెంట్ ఇచ్చారు. సో జయప్రకాష్ నారాయణ వీళ్ళంతా రాజకీయ నాయకులంతా ఇంక్లూడింగ్ మిలిటరీతో సహా పోలీసుతో సహా మీరు ఇందిరాగాంధీ మాట వినొద్దని చెప్పేసి వీళ్ళంతా మనకు పెద్ద ఎత్తున ఇందిరాగాంధీని మనకు పడగొట్టాలని చెప్పి చేస్తున్నారు. ఆ పరిస్థితులలో ఎమర్జెన్సీ వచ్చింది. ఆ పరిస్థితులలో ఇందిరాగాంధీకి అంతకంటే మార్గం లేదు. దాని తర్వాత సుప్రీంకోర్టు కేసు కొట్టేసింది. బట్ అప్పటి వరకైతే డ్యామేజ్ జరిగింది కదా. సో చరిత్రలో ఒక ఎమర్జెన్సీ పెట్టిన పిఎంగా ఇందిరాగాంధీ పేరు అయితే ఉండిపోయింది కదా. సో ఇవంతా సర్కమస్టెన్షియల్ అంటే ఒక పద్ధతి ప్రకారము మనకు ఇవంతా జరుగుతున్న తతంగంలో భాగమే ఎమర్జెన్సీ. అందువల్ల ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి ఎవరిని ఏం చేయలేదు, ఎవరిని పెద్దగా చెప్పలేదు, అందరినీ జైల్లో పెట్టింది. ఎవరైతే ఆమెకు వ్యతిరేకంగా ఉన్నారు జైల్లో పెట్టి అది అందరికి తెలుసు. సో అందువల్ల జైల్లో కూడా జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా కొంతమంది చెప్పారు వాళ్ళకు అలవెన్స్ లోపల ఇచ్చి వాళ్ళు ఇష్టం వచ్చింది మటన్ చికెన్ బిర్యానీ వండుకొని చేయమని ఒక ఆయన నాకు మిత్రుడు చెప్పారు. అది వరంగల్ జైల్లో ఉన్నాను గురుగారు, మస్తుగా ఎంజాయ్ చేశామని. అది ఎమర్జెన్సీ. అందువల్ల మనము ప్రస్తుతం ఉన్న మోడీ గారి పరిపాలనలో అంతకంటే ఎమర్జెన్సీ డిక్లేర్ కాలేదు. ప్రజలు మాట్లాడితే కేసు పెడుతున్నాడు, ఎన్ఎస్ఏ వస్తుంది, ఈడీ వస్తుంది, ఐటీ వస్తుంది. ఇదివరకు అలా లేదు. సో అందువల్ల ప్రజలు గమనించాలనేది ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం రోజు ఇది నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.